దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనములు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన సంభాషణ, న్యూ స్పీచ్. ప్రియులారా, మాట్లాడడం కేవలం మనిషికి ఇవ్వబడిన ప్రత్యేక వరం. జంతువులు కానీ చెట్లు కానీ ఇవేమీ మాట్లాడవు. దేవుడిచ్చిన ఈ వరము యొక్క పరమార్థం మనుష్యులతో మాట్లాడేందుకు మరియు దేవుని నామమును మహిమపరిచేందుకే. ప్రియులారా, దేవుడు మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు మన నోటిలో నూతనమైన మాటలు ఉంచాడు. ప్రియులారా, దేవునికి ముఖస్తుతి చేయుటకు బదులుగా నీ నోటి నుండి ఆగని స్తుతి ఆరాధన రావాలి. బుద్ధి లేని వ్యర్థమైన మాటల కంటే జ్ఞానము కలిగిన మాటలు నోటి నుండి రావాలి. వ్యర్థమైన పాటలు పాడుట కంటే దేవుని నామమును స్తుతించేటువంటి కీర్తనలు పాడాలి. ప్రియులారా, దేవుని నామమును స్తుతించుచు మన సంభాషణ ద్వారా దేవుడు మహిమపరచబడుటకు మనకు ఆయన పవిత్రమైన నోరు, పవిత్రమైన నాలుక ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, లోకస్తులు మాట్లాడినట్లు మనం ఏమాత్రము మాట్లాడకూడదు. మన మాటలు ఇంపైనవిగాను దేవునికి అంగీకారముగాను ఉండాలి. ప్రసంగి 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, జ్ఞానము కలిగిన నీ మాటల్లోని శక్తిని గమనించాలి. మన నోటి నుండి మాట బయటికి రాకమునుపే దాని గురించి ఆలోచించాలి. ప్రియులారా, ఒకసారి నీ నోట నుండి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రము వెనుకకు తీసుకోలేవు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో మాట్లాడుటకు, మౌనముగా ఉండుటకు ఒక సమయం ఉందని చదువుతాం. దేవుని బిడ్డలారా, నీ మాటలు మితముగా ఉండి ఉప్పు వలె రుచిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని వ్రాశారు. ప్రియులారా, యేసు ప్రభువారు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను అని యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనములో చెప్పినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మనము కూడా మన యజమాని నుండి ఏది విన్నామో, ఏమి చూశామో అదే చెబుదాం. మన యొక్క సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండునట్లుగా చూచుకుందాం. ఒక నూతనమైన సంభాషణ మన నోట నుండి వచ్చినట్లుగా దేవుని నామమును మహిమపరిచే సంభాషణ మనము జరిగిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీకు వందనాలు. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఆయురారోగ్యములు ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి. బలహీనత కలిగిన బిడ్డలను మీరు దర్శించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం ఇవ్వండి నాయన. రక్షణ లేని వారికి, మారు మనస్సు లేని వారికి వాటిని మీరు అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి వారి కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో, ఎట్లాంటి బలహీనతలు ఉన్నాయో సమస్తమును ఎరిగిన వారు కనుక ఆ బలహీనతలన్నింటినీ కూడా మీరు తొలగించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నేటి దినాన తండ్రి పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.